దేవాది దేవునికి కావలసినది ఆయన్ను సంతోషపెట్టే పనులు అని ఉంది చూడండి. ఆయన సంతోషపెట్టే పనులు సత్క్రియలు అన్నాడు చూడండి. మళ్ళీ చదువున మాటను. ప్రతి సత్కార్యములో 12వ వచనంలో ఉంది చూడండి. ప్రతి సత్కార్యములో సఫలలగుచు అన్నాడు. ప్రతి సత్కార్యములో అంటే ప్రతి సత్కార్యమును మీరు చేయాలి. సత్కార్యం అంటేనేనా వాక్యము అనా సత్యము, సత్యమునకు సంబంధించిన కార్యక్రమం ఇతరులకు మేలు కలిగే కార్యక్రమం సత్క్రియ, మంచి క్రియలు. ఏమండి మంచి క్రియలు యందు ఏమై ఉండాలన్నాడు? సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. మనమందరము పరిశుద్ధులము మనల్ని కోరుకుంటున్నాడు. సత్క్రియలను చేయుట కొరకే మనల్ని భూమి మీదకు సంఘములో ఉంచాడు. సంఘానికి వచ్చిన వారందరూ సత్క్రియలను చేయడానికి ప్రియమైన వాళ్ళరా. మీకెవరో చేయడానికి కాదు, మీకు దేవుడు చేయడానికి కాదు మిమ్మల్ని రప్పించుకుంది సంఘానికి. దేవునికి మీరేదో చేయాలట. ఎంతవరకు అర్థం లేదండి, ఇది అర్థం కాలేదు చాలామందికి. దేవుని సన్నిధికి వెళితే దేవుడు మనకేదో చేస్తాడు అనుకుంటున్నారు. కాదు, మనము దేవునికి చేయాలని దేవుడు మనల్ని నడిపించుకుంటున్నాడు. సరే, ఇందులో ఎవరెవరు లేదట. ప్రతి సత్కార్యముని చేయవలసింది ఎవరెవరినైనా? ప్రతి సత్కార్యముని చేయవలసింది ఎవరు? పరిశుద్ధులు. ఎవరా పరిశుద్ధులు? పురుషులేనా? పాఠం అది కదా. స్త్రీలు లేరా? ప్రతి సత్కార్యమును చేయబూనుకొనవలెను. ప్రతి ఒక్కరూ, అంటే అది స్త్రీ అయినా పురుషుడైనా సత్క్రియలను చేయుట కొరకు మీరు భూమి మీదకు వచ్చారు. కానీ కొంతమంది స్త్రీలు మౌనంగా ఉండాలి అని దేవుని పనిని పక్కన పెట్టినందువల్లే ఈ పాఠాన్ని మరలా 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 దేవుని లేఖనములు ఉన్న సందర్భాన్ని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక మాట్లాడుతూ తీతుకు రాస్తూ సంఘానికి తెలపమని పౌలు గారు చెప్పిన సందర్భం చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువునైనా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటయందు మనసు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు, అంటే స్త్రీలు వేరా, వాళ్ళు కూడా మనుషులే, మనుషులకు ప్రయోజనకరమైనవై ఉన్నవి. ఏదేది ప్రయోజనకరమై ఉందట మనుషులకు? సత్క్రియలను శ్రద్ధగా చేయటయందు. ఈ మాట నమ్మదగినది, మీరు నమ్మే తీరాలి. ఈ మాట చెప్పిన తర్వాత చూడండి ఎంత చక్కగా రాశాడు. విశ్వసించిన వారు అంటే ఎవరైనా బాప్తీసం పొందిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటయందు. అందరూ బాప్తీసం పొందిన స్త్రీ అయినా పురుషుడైనా సత్క్రియల యందు శ్రద్ధగా చేయటయందు మనసుంచునట్లు నీవి సంగతుల గురించి దృఢముగా చుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవని. ఒకండి 14వ వచనం. మనవారు సంఘములో ఉన్న వారందరూనైనా, అది స్త్రీ అయినా పురుషుడైనా, నిష్ఫలులు కాకుండా నిమిత్తము నిష్ప్రయోజనమై నిత్యరాజ్యానికి పోకుండా నిత్య నరకానికి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా అవసరమును బట్టి, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి
సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. మీరందరూ శ్రద్ధగా చేయాలట ప్రియమైన వారు. పనులను చేయుట కొరకే మీరు తిరిగి జన్మించారు. పనులను చేయుట కొరకే మీరు సంఘానికి పిలువబడ్డారు. ఇక చెప్పన, పనులను చేయుట కొరకే మీరు పుట్టారు. అది స్త్రీ అయినా పురుషుడైనా. పనికెంతనైనా స్త్రీ పురుషుడు భేదం కోసమే, లింగ భేదం కోసమే కదైనా స్త్రీ పురుషుడు. వారికి పని ఉంది, మనుషులకు అనగా పురుషులకు పని ఉంది. కానీ ఈరోజు చాలామంది అపార్థం చేసుకున్న సందర్భం, స్త్రీ సంఘంలో ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. ఈ మాటను తీసుకుని ఇదిగో దేవుని పనికి వారిని సమయోచితంగా వారికి అప్పగించకపోయినందువల్లే కనీసం పాట పాడడం కూడా రావట్లేదు, ప్రార్థన చేయడం రావటం లేదు, వాక్యం చదవడం రావటం లేదు, సువార్త ప్రకటించడం రావటం లేదు, పరిచర్య చేయటం రావటం లేదు, ఎన్నిక చేయబడ్డ పనిలో ఎన్నికలుగా ఉండటం లేదు, పదవుల పనుల్లో పదవుల్లో ఉండటం లేదు, సువార్త పనిలో స్త్రీలు లేరు. చూసారా ఎన్ని పనులు ఖాళీ అయిపోయి ఉన్నాయో చూడండి నేడు సంఘాల్లో. ఈ పాఠాలు విన్న తర్వాత మన స్త్రీలు మారుతున్నారు. కానీ కొన్ని సంఘాల్లో చూడగలిగితే వాళ్ళని చూస్తూ ఉంటే భయంకరమైన బాధ వేస్తుంది ప్రియమైన వాళ్ళ. కనీసం ఏ పాఠం చెప్తున్నామో కూడా వినవలసిన ఆసనం మాకు లేదన్న మాట. మాకెందుకులే చెప్పనే, పురుషులు చేసుకుంటారులే. చూసారా ఇలాగూ అనగారిపోయినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు ప్రియులారా. కానీ అన్ని రంగాలలో ముందున్న సంగతి మాత్రం మనకందరికీ తెలుసు. అన్ని రంగాల్లో ముందున్నారండి. ఎందులో లేరు చెప్పండి ప్రియులారా? ఎందులో స్త్రీలు లేరు చెప్పండి? ఏ పనిలో స్త్రీలు లేరు చెప్పండి? ఒకటి చెప్పండి చూద్దాం. ఇది లేదు అని అంటే చెప్పాలి అని అంటే ఇది ఉన్నది ఏదంటే దేవుని పనులే. దేవుని పనులుదా లేరు. మిగతా అన్ని పనుల్లో స్త్రీలు ఎప్పుడు సమానంగానే ఉన్నారు, ముందుగానే ఉన్నారు. మరి ఎందుకో అపవాది ఏం చేశాడంటే ఇదిగో ఒక ఎత్తుకు పై ఎత్తు వేసి స్త్రీలను ఈ పేరట అందరిని దాచిపెట్టేయాలి, అందరిని అనకదొక్కేయాలి, నిత్యరాజ్యానికి ఒక్కనూ రాకూడదని. ఎందుకు తెలుసా? ఎందుకు ఈ ప్రయత్నం చేశాడంటే సంఘంలో ఎక్కువ మంది ఉన్నది ఎవరైనా స్త్రీలే. చూడండి 3 ఫ్లోర్లో కూడా చూడండి, ఎక్కువ శాతం స్త్రీలో ఉన్నారు కానీ పురుషులు లేరు. దేవుని నమ్మేది వాళ్ళే, దేవుని విశ్వసించేది వాళ్ళే, దేవుని పనులు చేయాలన్న వారే. కానీ వారికి ఒక పాట వచ్చాడు, ఎక్కువ వస్తున్నారు కదా వచ్చేలే, ఎట్లా నా మాట తట్టుకోలేకుండా ఏనైనా నన్ను ఎదిరించి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి, నువ్వు గమ్మును కూర్చో, మౌనంగా ఉండు. సరే, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండిపో. మరి ఎందుకు సార్ రాశారు అని చెప్పి చాలామంది ఎన్నో మార్లు దాని మీద అడుగుతున్న సందర్భాలు. పోయినది ఇక్కడల్లా ఇదే ఈ పాఠం చెప్తే వెంటనే ప్రశ్నలు ఏర్పడుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. మరి ఇక్కడ మౌనంగా ఉండమని ఎందుకు చెప్పాడటని ఒకసారి ఆ మౌనంగా ఉండవలసిన సందర్భాన్ని కొరింథీ సంఘానికి ఎందుకు చెప్పాడు పలుమార్లు చెప్పాను. ఈరోజు కూడా ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను ప్రియులారా. చూడండి, ఆ సందర్భం అంతా అధ్యాయం అంతా చదవాలి. ఏం చెప్పాలనుకున్నాడు ఒక పదం మాత్రం పట్టుకోకండి. అధ్యాయం 14వ అధ్యాయమును ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆ 14వ అధ్యాయంలో ఏ మాట మాట్లాడుతున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి తీయండి అయినా, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా చదువుకోండి. మిమ్మల్ని ఏ విధంగానైనా ఒప్పించి దేవుని పనిని చేయించడం దేవుని యొక్క మాట ధర్మం. కాబట్టి ఇది మాట ప్రకారం మిమ్మల్ని కోరుతున్నాను. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారి లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ధర్మశాస్త్రమును చెప్పుచున్నది అన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని కోట్ చేశాడు. ఇక్కడ ధర్మశాస్త్రానికి మీరు వెళ్తే కానీ అది అర్థం కాదు. ధర్మశాస్త్రానికి వెళ్ళి ఒక్కసారి వెనక చూడగలిగితే ఏనైనా అందులో చేయమన్నాడా లేకపోతే ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రం అంటే ఏదేది వస్తుంది నైనా, యుగ యుగానికి నైనా చెప్పబడాలంటే ధర్మశాస్త్రమే, దేవుని మాటే కదా ధర్మశాస్త్రంగా పిలువబడుతుంది. ఓ ధర్మ సందేహం అంటాం మనం అనేది. ఇక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, యుగో సంబంధమైన మాట అయినా కావచ్చు. కానీ ముందు చెప్పబడిన సందర్భాలను చూస్తే స్త్రీని మౌనంగా ఉండోని చెప్పడానికి వాడిన పదమా అది అయితే ధర్మశాస్త్రం చెప్పిన సంగతిని ఒకసారి చూడాలి. ధర్మశాస్త్రంలో ఎక్కడైనా స్త్రీ మౌనంగా ఉండిపోవాలన్న సందర్భాన్ని మీరు చూసారా? ఈ రోజు నుంచి చూస్తారనుకుంటా, అందుకని అండర్లైన్ చేసుకోండి మాట. ఓకేనైనా? ఎక్కడైనా స్త్రీ ధర్మశాస్త్రానుసారముగా మౌనంగా ఉండిందా? ఇక్కడ మౌనం అనే పదాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చూడండి.
ఈడ వాడిన పదం దేనికి చెప్పబడినది అని అంటే, ఇదిగో ఆయనకి పై వచనాన్ని చదివే శిక్షణ చదివితే మాకు అర్థమైపోద్ది, కానీ పై వచనం ఎప్పుడు చదవం మనం, ఆ వచనమే చదివి కిందకి వెళ్ళిపోతాం కాబట్టి అర్థం కావట్లేదు. అప్పుడు ఆ సంఘంలో ఏం జరుగుతుందో అదేమంతా చదవండి. తర్వాత ఇప్పుడు దానికి ముందు వచనాన్ని దయతో చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము ఏదైనా ముందు వచనం ఇదే 33వ వచనం 32వ వచనం నుంచి ఉన్నాయన 32వ వచనం నుంచి మరియు ఓకే, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో అది స్థానిక సంఘమైన సార్వత్రిక సంఘమైన సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అల్లరి ఎవరి వలన ఎక్కువ జరుగుతుంది? స్త్రీల వలన ఎక్కువ జరుగుతుంది. అదే మంత్ర చదివితే మీకు అర్థమైపోద్ది. అల్లరి అల్లరి అల్లరి. కొరింథీయ సంఘములో ఉన్నటువంటి వారిని మీరు పరిశీలిస్తే భయంకరమైన అల్లరికి కారకులుగా కనబడుతున్నారని అధ్యాయం సారమంతా చదివితే మీకు అర్థమవుద్ది ప్రియమైన వాళ్ళరా. కానీ అల్లరిని అనపవలని నీ మాట అన్నాడే కానీ దేవుని పనిని చేయవద్దని చెప్పి అనపని మాట కాదు ఇది. అలాగైతే ఒక్కసారి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళండి, ధర్మశాస్త్రంలో రాయబడిన సందర్భాలను చూడండి, ధర్మశాస్త్రం వెనకున్న న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న దాన్ని చూడండి, న్యాయాధిపతుల గ్రంథం వెనకున్న దేవుని మాటను చూడండి, దేవుని చట్టంగా పిలువబడిన మాటలు పోయి చూడండి. అక్కడల్లా చూడగలిగితే దేవుని పనిని స్త్రీలు కూడా సమానంగా చేసుకుంటూ వచ్చినట్టే కనబడుతుంది. ఇదిగో ఇక్కడ కోరుకున్న సందర్భం మౌనంగా ఉండమంటే అల్లరి చేయకుండా మౌనంగా ఉండన్నాడే కానీ పని చేస్తున్న వారిని మౌనంగా ఉండమని కాదు, ప్రార్థన చేస్తున్న వారిని మౌనంగా ఉండని కాదు. వీరు ప్రార్థన చేయనప్పుడును ప్రవచించినప్పుడును భయంకరమైనటువంటి అల్లరితో ఉన్నారు. అది అద్భుత ప్రియులారా. కొంతమంది సంఘాల్లో చూడైనా అరుపులే వింటదండి, దానినా భయంకరమైన అరుపులు. అది మీనింగ్తో ఉన్న అరుపు అయినా పర్వాలేదు, మీనింగ్ లేని అరుపులు పక్కన్న వారికి నిద్ర పట్టనీయకుండా అరుస్తారు ప్రియమైన వాళ్ళరా. అలాంటి అల్లరి చేస్తున్న వారందరినీ, అంటే దీన్ని బట్టి చూస్తే పురుషుల కంటే స్త్రీలు కొరింథీ సంఘంలో ఎక్కువగా అల్లరి చేస్తున్నారు కనుక వారందరినీ ఉద్దేశించి మౌనంగా ఉండండి. ఏమండి, దేవుని పనిని చేయకూడదు అని మనం వాళ్ళు అనుకున్నట్టు ఒకవేళ మనం అనుకున్నట్లయితే ప్రియులారా, ప్రవక్త్రీలు ఎందుకు ఉండాలి చెప్పండి? న్యాయాధిపతురాలుగా ఎందుకు ఉండాలో చెప్పండి? ప్రవచించు కృపావరం కలిగిన వారే ఎందుకు ఉండాలి ఒకసారి చెప్పండి? అదే వద్దు అనుకుంటే ఏవేలు ద్వారా ఎందుకు ఆ ప్రవచనాన్ని ప్రవచించవలసి వచ్చింది ఒకసారి చూడండి. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం దయచేసి తీయండి ప్రియులారందరూ. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనాన్ని దయతో గమనించండి స్త్రీలారా. 28వ వచనం 2వ అధ్యాయము. తరువాత సర్వజనుల మీద మాట్లాడుతూ ఒక సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ వచ్చాడు ప్రవక్త. చెప్తున్నాడు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. సర్వజనుల మీద అంటే ఎవరెవరు ఉన్నారు ఇందులో? స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఆత్మను కేవలము కుమ్మరించేది పురుషుల వరకే కాదు. అంటే పురుషుల వరకే అయితే స్త్రీలు బాప్తీసం పొందటం వ్యర్థము. అంటే ఇప్పుడు దేనికి బాప్తీసం మండాలి? స్త్రీలు పరిశుద్ధాత్మను పొందడానికి, అది స్త్రీ అయినా పురుషుడైనా. ఇక్కడ బాప్తీసము పొందిన పరిశుద్ధాత్మను ఇదిగో పురుషులు మాత్రమే పొందలేదు, స్త్రీలకు కూడా ఈ అవకాశం ఇచ్చాడు. కానీ చెప్తాడు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను అండర్లైన్, మీ కుమారులను ప్రవచనములు చెప్పుదురు, అండర్లైన్, ప్రవచనములు చెప్పుదురు, వాక్యాన్ని ప్రచురించుదురు, వాక్యాన్ని వెళ్ళి తీసుకువెళ్ళి చెప్తారు, ప్రార్థిస్తారు. ఆత్మను పొందిన వారే నేను ఇదిగో యుగాంతమందు అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరించబోచున్నాను. అప్పటికి జరగలేదు ఈ మాట. నేను కుమ్మరించబోచున్నాను, అందులో పురుషులే పలుకుతారు, ప్రవచిస్తారు, స్త్రీలు పలకరు అని చెప్పట్లేదు ప్రియమైనవారా. ఇద్దరు సమానంగా చెప్పబడుతున్నది. నా ఆత్మను
సర్వజనుల మీద నేను కుమ్మరించెదనో, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, ప్రవచనములు చెప్పుదురు. ఇదే మాట ప్రకారము దీని నెరవేర్పును చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అయితే చూడండి అందరూ 17వ వచనములో ఈ మాట నెరవేర్చు కనపడుతూ ఉంది. ఈ నెరవేర్పును దయతో గమనించండి. 17వ వచనములో, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, అందరి మీద, స్త్రీ అయిన పురుషుడని లేదు, అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, దేవుని వాక్యముని వెళ్ళి చెప్పుదురు అని నేను ఆత్మను ఇవ్వబోతున్నాను. ఆ ఆత్మను పొందుకున్నారు. ఏమండి, ఆ ఆత్మ తీసుకొచ్చేది ఎందుకట? మీరు ఆత్మను పొందితే ఏం చేయాలట నాయనా? యెరూషలేములోను 8వ వచనం, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. ఆత్మను ఒకవేళ మీరు పొందితే, అది స్త్రీ అయినా పురుషుడైనా ఉండని, ఆత్మని మీరు పొందితే ఏం చేయబోతారటనైనా? ఆయనను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుతారు నాయన, మీరు శక్తిని నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. దేశమంతటా వాక్యాన్ని చెప్పేయాలి. అందుకే ఎవరిని పంపిస్తున్నాను? పరిశుద్ధ ఆత్మను మీ మీద కుమ్మరిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకున్నారో వారందరూ ఇదిగో ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రచురించాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా దేవుని పనిని చేయాలి. అందుకే ప్రియమైన వాళ్ళారా, ప్రవక్తల గ్రంథంలో కానివ్వండి, అంటే ధర్మశాస్త్రంలో కానివ్వండి, ధర్మశాస్త్రానికి ముందున్న న్యాయాధిపతుల కాలంలో కానివ్వండి, దానికి ముందున్నటువంటి పితరుల కాలంలో కానివ్వండి, దేవుని పనిని చేశారు తప్ప దేవుని పనిలో మౌనంగా ఉండినట్లు లేదు. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట కూడా చూస్తే, ధర్మశాస్త్రానికి ముందున్న మాటను చూడగలిగితే స్త్రీని మౌనంగానే ఉండాలని కోరుకున్నాడు. అనగా ఏమైనా లోబడి ఉండాలని కోరుకున్నాడు. ఇది దాని అర్థం. లోబడి ఉండి, అల్లరి చేయకుండా లోబడి ఉండి దేవుని పని చేయండి అని అవ్వమ్మతో కూడా మాట అన్నాడు. చూడండి ప్రియులారా, 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయం దయచేసి చూడండి ఆ మాటను. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతోనే నువ్వు పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు కోరిక పుట్టును, అంటే వాంఛ కలుగును. అతడు నిన్నేలును గాని నువ్వు అతన్ని ఏలకూడదు. అది ఇది కోరుకున్నాడు. అనగా ఏలును అంటే ఏలుబడి చేసి ఆయన రాజు ఆర్ యజమానుడు ఆర్ భర్త. భర్తకు లోబడి ఉండు అనగా పురుషుడికి లోబడి ఉండే అన్నాడే కానీ దేవుని పనిలో మౌనంగా ఉండిపో అనే సందర్భం మాత్రం కాదు. కనుక పని చేయాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి సత్కార్యమందు తమ్మును తాము అలంకరించుకోవాలి, దైవక్తమును సంపాదించుకోవాలి. ఏదైనా టూకీగా సామాన్యంగా ఆలోచించవచ్చును అని చెప్పిన మాటలో ఒకటి చూడగలిగితే, రూపం ఏర్పడేది పని చేస్తేనే. అదేనా రూపం ఏర్పడాలంటే ఏదైనా ఏ రూపమైన ఒక దానికి ఏర్పడాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి? పని జరగాలి. ఏ పని ఎలా జరుగుతుంది? ఒక రూపం ఏర్పడాలంటే బలమైనది బలహీనమైన దానితో ఏదైనా సంయోగం చెందినప్పుడు, క్రియలు జరిగినప్పుడు, పని జరిగినప్పుడు ఒక రూపం ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న రూపాలన్నీ, ఏర్పడిన రూపాలన్నీ, బల్ల కానివ్వండి, అది కంప్యూటర్ కానివ్వండి, ఇది బాక్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక రూపం ఏర్పడాలి. మీరు కూర్చున్న కుర్చీ కూడా ఒక రూపం ఏర్పడి ఉండాలి అని అంటే ఖచ్చితంగా బలమైనది బలహీనమైనది పనులు జరిగాయి. బలమైన సుత్తితో బలహీనమైన చెక్కతో పని జరిగినప్పుడే ఒక బల్ల రూపము, ఒక కుర్చీ రూపము, ఒక టేబుల్ రూపము ఏర్పడగలిగింది. ఆ విధంగానే బలమైన మీ ఆత్మ బలహీనమైన మీ శరీరమును కలిపి చేసిన ఈ పనులు బట్టి ఏర్పడేదే రూపం. అది క్రీస్తు లాంటి రూపమై ఉండొచ్చు, లేదా అపవాది పోలిన రూపమై ఉండొచ్చు. 2 రూపాలు సంపాదించుకుంటాం మనం చచ్చిపోయేలోపు మన దేహావయవాల ద్వారా. అది ఒకటి దేవుని రూపమైన, లేదా
సాతాను యొక్క రూపమైనా సంపాదించుకుంటామో. ఇప్పుడు చెప్పినైనా ఏ రూపాన్ని సంపాదించుకోవడానికి దేవుడు దేహాన్ని ఇచ్చి పంపించాడు మన ఆత్మకి? సత్క్రియలను చేయడానికా, దుష్క్రియలను చేయడానికా? అదిగండి, మంచి పనులు చేయడానికి. పని చేయాలంటే మీరు ఏమండి, రూపం ఏర్పడాలంటే మీరు పని చేయాలన్నప్పుడు స్త్రీలు మౌనంగా ఉంటే రూపం ఏ రూపం వస్తుంది నైనా? మౌన రూపం వస్తుంది ఏమో, అసలు ఏర్పడదు రూపం. రూపం ఏర్పడాలంటే పని చేయాలి. ఏ పని చేయాలి? ఇదిగో అప్పగించిన పని. ఇక్కడ చెప్పింది మౌనంగా ఉండని ఉంటే నిన్ను ప్రార్థించమని ఎందుకు రాస్తాడు? మౌనంగా ఉండమని ఉంటే నిన్ను వాక్యం ఎందుకు చెప్పమంటాడు? నువ్వు మౌనంగా ఉండమంటే నువ్వు పాట ఎందుకు పాడమంటాడు? నువ్వు పాట పాడేటప్పుడు కానీ, నువ్వు ప్రార్థించేటప్పుడు కానీ, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు కానీ నాయనా స్త్రీలందరూ జాగ్రత్త. గత వారం చూసాము, మీరు ముసుగు వేసుకొని ప్రవచించాలి, మీరు ముసుగు వేసుకొని ప్రార్థించాలి, మీరు ముసుగు వేసుకొని పాటలు పాడాలి అని ఆజ్ఞాపించాడు. కనుక ముసుగు కోసం చెప్పిన మాట కాదు, దేవుని పని చేస్తున్నప్పుడు మీరు ఉండవలసిన లక్షణాన్ని చెప్పాడు. కాడ స్త్రీలందరూ ఖచ్చితంగా ముసుగు వేసుకునే ప్రార్థించండి, ముసుగు వేసుకునే పాటలు పాడండి, ముసుగు వేసుకునే దేవుని వాక్యాన్ని చెప్పండి. ఎవరికైనా చెప్పాలనుకున్నా అంటే పని ముందు ఆ పనిని చేసే విధానం చెప్పాడు. ప్రియమైన వాళ్ళ పురుషులు కూడా ఏం చేయలేనా? మీరు కూడా ప్రవచించండి, ముసుగు వేసుకుని ప్రవచించకండి రా బాబు అన్నాడు. మనం ముసుగు వేసుకుంటే మనం ఏమైపోతాము? దేవుణ్ణి అవమానపరిచిన వారం అవుతాము. అదేనా? అంటే మీరేం చేయాలి? ముసుగు వేసుకోకూడదు. ఏ స్త్రీ ముసుగు వేసుకోకుండా వాక్యమును ప్రకటిస్తుందో ఆమె అవమానించబడుతుంది. ఏ పురుషుడు ముసుగు వేసుకొని వాక్యాన్ని ప్రకటిస్తాడో ఆయన అవమానించబడతాడు. నా ముసుగు వేసుకుని గుడ్డలు లేకుండా నాక మంచి ముసుగు వేసుకుని బ్రహ్మాండంగా చెప్పనా? నో, నేను వేసుకోకూడదు. పురుషుడును స్త్రీ ఏమయ్యా మేము కూడా వేసుకోవాలి, మీలాగా ఉండాలి అనుకుంటున్నారా? మీకు కూడా స్వతంత్రం ఉంది. వేసుకోకుండా మీరు వాక్యాన్ని చెప్పాలి, ప్రార్థించాలి, పాట పాడాలనుకుంటున్నారా? తొందరగా రండి, కటింగ్ షాప్ పోదాము అనైనా తొందరగా కట్ చేసుకునేసి వచ్చి కూర్చొని వాక్యం చెప్పు, ప్రార్థించు, ఓకే. కానీ ఏమైనా ఉండు, నువ్వు వాక్యము ప్రకటించు, ఏమైనా ఉండు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఏమైనా చేయి, పాట పాడు. సంఘములో ఉన్న పనులలో నీకు ఇవ్వబడిన పనులను దయచేసి నువ్వు చేయవలసిన వారై ఉన్నారు. పని ఉంది అని గుర్తించు. అలా పనిని గుర్తించడానికి గొప్ప గొప్ప స్త్రీలను బైబిల్లో ఉన్న వారందరినీ మీ కనుదృష్టికి తీసుకొచ్చేసాను. ఏనండి, ఈ లెక్క ప్రకారం గత వారం మనం చూసాం, ఓ గొప్ప స్త్రీ, ఇశ్రాయేలీలందరినీ రక్షించగలిగిన స్త్రీ. నేను అనుకుంటున్నాను మీరు మొహాలు చూస్తే భద్రంగా చదివేసి వచ్చేసి ఉంటారు అనుకుంటున్నా. నిజమమ్మా? ఇప్పుడు తలగిరుకోబాకండి, చెప్పి పంపించాను. ఒక గొప్ప స్త్రీ మీ కనుల ముందుకు తీసుకొచ్చి గత ఆదివారం ఉపోద్ఘాతంగా చెప్పి వదిలిపెట్టాను. ఆ స్త్రీ దేవుని పనిని చేసింది. ధర్మశాస్త్ర కాలములో ఉన్న స్త్రీ. వెళ్ళి వెనక్కి చూడు, ఎంతమందిని చూపించాలి? ఓ హన్నాను చూపించమంటావా? ఓ శారాని చూపించమంటావా? ఎవరైనా ఏ స్త్రీ? ఒక వేశ్యతో నిండినటువంటి రాహాబు స్త్రీని చూపించమంటావా? చెప్పు, ఎంతమంది లేరు చెప్పండి? అందులో ఒక్కొక్క స్త్రీగా ఏరి చూస్తున్నాం. గొప్ప గొప్ప పనులు చేశారు. స్త్రీలందరూ ఓకే, అపోస్తులందరూ ఓకే, శిష్యులందరూ ఓకే, సంఘ సభ్యులందరూ ఓకే, అందరూ ఉన్నారు, సంఘములు అందరూ ఉన్నారు. దేవుడు వచ్చి నువ్వే రానివి అనాలి నిన్ను. అది అర్థమైందైనా? అందుకన్నాడు శిష్యులందరినీ చూసామన్నాడు, వీరందరిలో నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుచున్నావా? సీమోను పేతురు. అందుకు ఆయన ఏమన్నాడు? ఆయన అవును ప్రభువా, నేను నిన్నే ప్రేమించుచున్నాను అన్నాడు. అది నేను ప్రేమించుచున్నాను లేదు నీకే తెలియను అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? సీమోను బర్యోనా, ఏమండి బర్యోనా, ముద్దుగా పిలుచుకొని నువ్వు నా సంఘాన్ని కాయునైనా, ఆ సంఘము అంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, ఆ సంఘము ఎదుట పాతాళక ద్వారములో నిలువనేరవు. అంత గొప్ప పనికి నిన్ను పాత్రునిగా చేస్తున్నాను. మరో లోకపు తలుపులు తీసుకోవాలి నువ్వు ప్రకటించే బోధలో. సంఘము ఏర్పడాలి. ఆ సంఘములో ఇదిగో నాణ్యతను సంపాదించుకున్నారు. సంఘములో అందరూ ఉన్నాం, మేము ఉన్నాం అనుకోకపోకండి. సంఘములో ఉన్నవారి కంటే నువ్వు బరియోనవా?
అందరికిలాగేవా? స్త్రీల్లో అందరికి లాంటి స్త్రీవే నువ్వు? లేదా దేవుడు ఏర్పాటు చేసుకున్న హన్నవా? దేవుడు ఏర్పాటు చేసుకున్న రాహాబువా? ఎవరు ప్రియులరా? ఏర్పాటు చేసుకున్న ఎస్తేరువా? పుట్టేటప్పుడు నీకులాగానే పుట్టారండి వీళ్ళు కూడా. నీకులాగానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నీకులాగానే బ్రతకాలనుకున్నారు. కానీ అందరిలాంటి స్త్రీలు కాదు ప్రియమైన వాళ్ళరా. సంఘానికి వచ్చిన వారు కూడా అందరూ ఉన్నారు నాయన, వచ్చినారు. అందరూ ఆరాధనకి వచ్చారు, అందరం ఆరాధనకి వచ్చాం. దేవుడు కోరుకుంటే అందరికంటే ముందు వచ్చిన వాడివా నువ్వు? అందరికంటే ముందు వచ్చిన దానవా నా కొరకు అంటే లేదు. ఇందులో చాలామంది రాలిపోతాం చూసారా. అందరికిలాగా వచ్చాము పోయాము, కరెక్ట్ టైం ఆరాధనకు పోయాము, ఆ సండేకి పోయి వచ్చామంటే పోయి వచ్చాము. నాణ్యత లేని పని ప్రియులారా, నాణ్యత లేని పాట, నాణ్యత లేని ఆరాధన మనం చేస్తూ ఉన్నది. అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే పదాన్ని అడిగేలోపు మనం ఒక్కరు మా బరులో నిలబడటం లేదన్నది మన మనసుకే మనకు తెలిసిపోద్ది. వద్దు, అలాంటి స్త్రీ కాదండి. స్త్రీలలో నీవుగా ముందుండో. ఆమెను చూడబాకు, ఈమెను చూడబాకు. ఆమె రాలేదే, ఏమి చేయలేదే, నీమ మాటలేదే, ఏం పాడలేదే, ఏం ప్రార్థన చేయలేదే. ప్రార్థన చేయండి అమ్మా అంటే డైలీ బైబిల్ క్లాసులోకి వస్తున్న స్త్రీలకునైనా ప్రార్థన చేయండి అని అంటే కాసేపు చూసుకోవాలా అన్ని మొహాలు, ఆ తర్వాత ఒకరు తీసుకుంటారు. నేనే చెప్పబోతాడా, ఐఎమ్ రెడీ, మైక్ తీరా అని పెరుక్కోవాలి కదా నాయనా. అది దేవుడు కోరుకుంటున్నది. అందరికిలాగా బలవంతం చేసి ఇవ్వమంటావా? కాదు. నువ్వు అందరిలాగా ఉంటే కాదది విశ్వాసం. అందరికంటే నువ్వు గొప్పగా ఉండాలన్నది నీ స్థానం. అలా కోరుకుందండి. ఏ స్త్రీ చదివేసి వచ్చేసారు కదనైనా, అందరు చదవమని చెప్పాం ఎస్తేరు గ్రంథాన్ని. 10 అధ్యాయాలే కదనైనా. ఏమ్మా అందరూ చదివి ఉంటే నేను చెప్పే సులువుగా అర్థమైపోద్ది. వెరీ గుడ్. ఏనైనా పాఠాన్ని ఆలోచిద్దాం. ఇశ్రాయేలీలందరూ బానిసలుగా తిరిగి వెళ్ళిపోయారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇశ్రాయేలీలందరూ, ఇశ్రాయేల్ అంటే ఎవరినైనా ఎంత వివరం చెప్తున్నానో నేను నాయనా. ఇశ్రాయేలీలంటే ఎవరు? ఇశ్రాయేలీలంటే ఎవరంటే యాకోబుకు పుట్టినవారు. యాకోబు పేరే ఇశ్రాయేలీ. ఇశ్రాయేలీ అనేది యాకోబు పేరు. ఇశ్రాయేలీ అనే యాకోబుకు పుట్టిన వారి పేరే ఇశ్రాయేలీలు. ఎంతమంది పుట్టారు ఆయనకి? ఏనైనా 12 మంది పుట్టారు. స్త్రీ వదిలేలే, 12 మంది పురుషులను మీరు గమనించగలిగితే నైనా అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రకర్తలుగా మారారు. తెలుసు కదనైనా, ఒక్కొక్క గోత్రం. ఇది యూదా గోత్రం, ఇది లేవి గోత్రం. చూసారా, ఇలా గోత్రాలుగా అంటే భయంకరంగా ఎదజల్లారు జనాలు. వీరందరూ ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో తగులుకున్నారు. ఐగుప్తుల నుంచి దేవుడు విడిపించుకుంటూ వచ్చేసాడు. అయినా ఐగుప్తులోకి బానిసలుగా వెళ్ళారు. తెలుసు కదనైనా, బానిసలు అయిపోయిన తర్వాత దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత ఏమైనా స్వతంత్రులు అయ్యారంటే కొద్ది సంవత్సరాలే ఆనందంగా ఉంటారు. మరలా తప్పు చేయడం, మరలా ఎత్తుకోబోయి మరలా ఎక్కడ వేసేయడం, బానిసలుగా వేసాడు. మరలా ప్రార్థించడం, నాయనా మేము బానిసలము అని. మనకులాగే నేనా దేవా మోకరించుకొని నేను ఆ పాపాన్ని క్షమించుము దేవా అంటాం. వెరీ గుడ్ నైనా, నేను క్షమించాను. రేపు ఎల్లుండి మళ్ళీ అదే ప్రార్థన, నైనా అదే పాపాన్ని చేయకూడదు. నువ్వు పాపాన్ని ఒప్పుకొని ఏం చేయాలంటేనా విడిచిపెట్టు. కానీ వీళ్ళు అలా చేయలేదు నాయన. తప్పులు చేయడం, మరలా మొరపెట్టడం, మరలా విడిపించడం, మరలా కొద్ది రోజులు బాగుండడం, మరలా పాపం చేయడం, మరలా దేవుని కోపానికి గురి అవ్వడం, మరలా బానిసలుగా మారిపోవడం. చూసారా, ఇలా చాలాసార్లు జరిగాయి. మరలా విడిపించబడ్డారు. యెరూషలేమంతా కాపురం చేసుకున్నప్పుడు సొలొమోను పాలనలో సొలొమోను తర్వాత ఏమండి, సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు చేసిన తప్పిదమ వలన రాజ్యం 2గా చీల్చాల్సి వచ్చింది. 2గా చీలిపోయింది. 10 గోత్రాల వారు 2గా చీలిపోయారు. అందులో 2 గోత్రాలు యూదా గోత్రంగాను, 10 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రంగాను విడిపోయి 10 గోత్రాలను పరిపాలించడానికి యెరోబామును, 2 గోత్రాలను పరిపాలించడానికి రెహబాము ఎవరినైనా సొలొమోను కుమారుడైన రెహబాముకు అప్పగించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇది వింటే నేను చెప్పేది అర్థమది. ఈ ఎస్తేరు సంగతి మీకు అర్థం అవ్వాలంటే ఇది మీకు అర్థం అవ్వాలి. అప్పుడు విడిపోయే
రాజ్యాలను పరిపాలించుకుంటూ యూదా గోత్రం మాత్రం యెరూషలేములోనే ఉంది. కానీ 10 గోత్రాల వారు అషూరులో కలిసిపోయారు. అర్థమవుతానైనా ఈ 2 గోత్రాల వారు దేవునికి మిగులు భయపడి బతుకుతూ ఉన్నా అప్పుడప్పుడు వారు చేసిన బలహీనతను బట్టి వేరొక రాజు వీరికి బుద్ధులు చెప్పడం, దేవుడు వేరే రాజు చేత భయంకరమైనటువంటి కష్టాలు పెట్టి బుద్ధి చెప్పే కారణాలు ఉన్నాయి. ఇదిగో మరలా తప్పు చేసినప్పుడు మరలా బానిసలుగా అప్పగించాడు. వారు అషూరుకి, వీరిని బబులోను రాజ్యానికి. బబులోనులో నుండి ఏదైనా మరలా దేవునికి మొరపెట్టారు. ఆ బబులోను చెరలో నుండి కూడా దేవుడు విడిపించి తిరిగి ఎక్కడికి తీసుకొచ్చి వదిలాడు? అదే యెరూషలేములో తీసుకొచ్చి వదిలాడు. యెరూషలేముకు వచ్చి ఉన్నారు. యెరూషలేములో బబులోను నుంచి వచ్చిన తర్వాత మరలా పాపం చేసి మరలా చెరకు వెళ్ళారు. అలా చెరకు వెళ్ళి రావడంలో ఇప్పుడు మాదీయ పారసీక అనేవారి దేశం దగ్గర బానిసలుగా మారిపోయి ఉన్నారు. ఆ సమయానికి బ్రద్దైనా ఎస్తేరు గ్రంథాన్ని చదివేటప్పటికీ పారసీక దేశంలో వీరు ఎలా ఉన్నారైనా బానిసలుగా, బందీలుగా ఉన్నారు ఇశ్రాయేలీలు. ఏ గోత్రం? యూదా గోత్రం. వెరీ గుడ్. యూదా గోత్రం మాత్రమే. ఆ 10 గోత్రాల గురించి సందర్భాలు లేవు ఇక్కడ. మనం మాట్లాడుతున్న ఏ గోత్రం గురించి? యూదా గోత్రం గురించి. ఈ యూదా గోత్రం అంతా ఒక్కసారిగా చూడగలిగితే పారసీక అనేనా ఆ దేశాలలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు ఏనైనా ఆ పారసీక ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్న రాజుల్లో ఒక రాజు అతని సందర్భాన్ని వివరించాడు. ఇప్పుడు చూడండి, ఆయన 1వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 1వ వచనం. దీన్ని మీకు సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. మీరు రాసేసుకొని ఒకవేళ సందర్భానుసారంగా చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. ముందుగా ఆ గ్రంథం 10 అధ్యాయాలను సులువుగా అర్థం చేసుకునేటట్టు చెప్పేస్తాను. వచనాల వెంబడి వచనాలు దైతే రాసేసుకుంటే బాగుంటుంది. మీరు చదువుకోవడానికి బాగుంటుంది. చక్కగా అలా చదివేస్తే మీకు అర్థమైపోద్ది. మొదటి సందర్భాన్ని చూద్దాం. ఏదైనా చేసిన భాగాలలో మొదటి భాగాన్ని దైతే రాసుకోండి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 22 వచనాల వరకు చదవాలి. 1వ అధ్యాయము 1వ వచనం, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 22 వచనాల వరకు చదవగలిగితే అక్కడ రాజు, ఆయన చేసుకున్న గొప్పతనం, ఆ రాజ్యము యొక్క ఐశ్వర్యం, ఆయనైనా ఆ రాజ్యములలో విలువ సంపాదించిన దాన్ని ఇతర రాజులకు చూపించాలనే ప్రయత్నం, అందరూ తాగి తందనాలాడుతూ ఆనందిస్తున్న దినం, అందరూ తన భార్య అయిన వస్తీ రాణిగా ఉన్నది అదేనా ఆమెకు ఆహ్వానం పంపినప్పుడు ఆమె రాకపోవడము, అనగా వస్తీ యొక్క పతనం. అంతే. ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అక్కర్లేని విషయాలు కనబడతాయి. అవన్నీ పక్కకు తోసేస్తే మనకు కావలసిన విషయము 22 వచనాలలో 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 22 వచనాల్లో మనకు కావలసిన మ్యాటర్ ఏముందనంటే వస్తీ పతనం కనబడుతుంది. వస్తీ రాణి ఎవరామె? భార్య. రాజు యొక్క భార్య పతనమైపోయింది. భార్యగా ఉండలేకపోయింది. తన గర్వం వలన కోల్పోయింది. వివరణ తరువాత విందురు. ఇది మొదటి భాగంలో ఉంది. 22 వచనాలలో వస్తీ పతనం కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి. 2వ భాగం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 18 వచనాల వరకు మీరు చూడగలిగితే రాజు కోసం ఏదైనా రాణిని వెతికే ప్రయత్నం జరిగింది. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 18 వచనాల వరకు మీరు చదవగలిగితే రాజు కోసం రాణిగా ఉండవలసిన కన్యకను వెతుకులాట ప్రారంభమవుతుంది. అది అధ్యాయంలో చూడగలరు. 3వది ఫస్ట్ ఏం చెప్పానైనా వస్తీ పతనం. 2వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలలో రాజు కోసం రాణిని వెతికే ప్రయత్నం చేశారు. అందులోనే ఒక సబ్ పాయింట్ రాసుకోండి. 2వ అధ్యాయము అయినా 5 నుంచి 11 వచనాలను మీరు చూడగలిగితే, అందులోనే 18 వచనాల్లో మధ్యలో చూడగలిగితే మొర్దెకై యొక్క పరిచయం జరుగుతుంది. మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరు తెలుసునైనా? యూదులలో ప్రముఖమైన వ్యక్తి. ఇతను పరిచయస్తుడు అవుతాడు. అక్కడ 5 నుంచి 11 వచనాల్లో పరిచయం అవుతాడు. 2వ అధ్యాయము అందులోనే 2వ అధ్యాయము 5 నుంచి 18 వచనాల వరకు చూడగలిగితే
రెండవ అధ్యాయము 5-18 వచనాలను చూడగలిగితే ఎస్తేరు క్రొత్త రాణిగా అభిషేకించబడుతుంది. కొత్త రాణి అయిపోయింది అంటే రాజుకు వివాహం చేసే కార్యక్రమం చేస్తారు. అది కూడా 5వ వచనం నుంచి 18వ వచనం చూడగలిగితే వెతికి ఆమెను పెళ్లి చేసిన సందర్భం కనబడుతుంది. ఇక 4వ భాగం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు, 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మొర్దుకై రాజుకు విరుద్ధంగా జరుగుతున్న పన్నాగాన్ని గుర్తించగలం. మొర్దుకైకి రాజు దగ్గర నుంచి అపాయం, ఒక పన్నాగం జరుగుతున్న సందర్భాన్ని ఆ వచనంలో గుర్తించగలం. అంటే అతనికి కీడు తెప్పిస్తారు, అతనికిని అతని జాతికిని అందరినీ చంపేసే ప్రయత్నం అందు చూస్తారు. అది 19 నుంచి 23 వచనాలు గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది. 3వ అధ్యాయం తర్వాతది 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు చదవగలిగితే, 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు చూడగలిగితే యూదులను చంపడానికి హామాను చేసిన పన్నాగం కనబడుతుంది. ఒక మొర్దుకైనా చంపేయడానికి ప్రయత్నిస్తుంటే బాగుండునైనా, కానీ ఎవరిని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, యూదులందరినీ చంపేసేయాలని. చూసారా, యూదులందరినీ కాపాడాలని దేవుడు చూస్తుంటే యూదులందరినీ చంపేయాలని వీడు అనుకుంటున్నాడు. అది ఆ సందర్భాన్ని మొదటి 15 వచనాల్లో చూడగలం 3వ అధ్యాయంలో. ఇక 4వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు చూడగలిగితే, 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 17 వచనాల వరకు చూడగలిగితే హామానును ఓడించడానికి సహాయం చేయమని మొర్దుకై ఎస్తరును వాడుకున్న విధానం కనబడుతుంది. అక్కడ మొర్దుకై వెళ్ళి ఎస్తరుకు జ్ఞాపకం చేసి, రాణి అయిపోయింది అప్పటికే ఆమె, వెళ్ళి జ్ఞాపకం చేసి హామానును ఏ విధంగా ఓడించాలో సలహా ఇస్తాడు. ఆమె తీసుకుంటున్న సలహాను వెళ్ళి రాజుకు చెప్తుంది. అది ఇక మరో భాగం, ఇది ఎన్నో భాగం అయినా 1, 2, 3, 4, 5, 6, 7వ భాగం, 5వ అధ్యాయం 1 నుంచి 1వ వచనం నుంచి 9వ అధ్యాయము 17వ వచనం వరకు హెడ్లైన్ పెట్టుకోండి. అందులో మళ్ళీ భాగాలు చూపిస్తాను. 5వ అధ్యాయము 1 నుంచి 9వ అధ్యాయము 17వ వచనం వరకు రాజుకు అయినా 9వ అధ్యాయము 17వ వచనం వరకుమా, అదే నేను 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 17వ వచనం వరకు. అంటే ఎన్ని అధ్యాయాల? 5, 6, 7, 8, 9, 4 అధ్యాయాలు అందులో ఉన్నాయి గుప్తంగా. అందులో మీరు చూడగలిగితే రాజుకు ఎస్తరు యొక్క విన్నపాలు కనబడతాయి. ఎన్నిసార్లు విన్నవించిందో కనబడుతుంది. మొదటి విన్నపం అందులో అది హెడ్లో పెట్టుకొని అందులో పెట్టుకోండి. మొదటి విన్నపం ఏ అధ్యాయంలో కనబడుతుందంటే 5వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూడగలిగితే మొదటి విన్నపం కనబడుతుంది. రెండవ విన్నపం అదే 5వ అధ్యాయం 7 నుంచి 8 వరకు చూడగలిగితే, 7, 8 వచనాలు చూడగలిగితే రెండవ విన్నపం కనబడుతుంది. 5వ అధ్యాయం 9 నుంచి 14 వచనాల వరకు చదవగలిగితే, 9 నుంచి 14 వచనాలు చదవగలిగితే మొర్దుకైని చంపడానికి ఏర్పాట్లు కనబడతాయి. మొర్దుకైని చంపడానికి ఏర్పాటు అంటే ఏదంటే ఒక పెద్ద ఉరికొయ్యి కట్టించి ఉరికొయ్యి చేత ఉరియించాలని చెప్పి భయంకరమైన కసితో చేస్తాడు హామాను. అదేనా అవి ఆ సందర్భంలో కనబడుతుంది. ఇక 7వ అధ్యాయము అంటే 9 అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని చెప్తున్నాను. 7వ అధ్యాయము మొదటి 6 వచనాలు, మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు చూడగలిగితే రాజుకు ఎస్తరు చేసిన మూడవ విన్నపం కనబడుతుంది. మూడవ విన్నపం, 2 విన్నపాలు ఆడ చూసాము, ఇది 3వసారి విన్నవిస్తుంది. అసలు రాజమందిరానికి ఎవరూ పోకూడదు,
భార్య కూడా పోకూడదు, రాణిగా ఉన్నా పోకూడదు, ఎవరు పోకూడదు. అక్కడ ఉన్నప్పుడు ఏం మాత్రమే ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకు ఏనండి, ఆమె విన్నవించిన దానికి ప్రత్యుత్తరం ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి, రెండవసారి, ఇది మూడవసారి. మూడవసారి విన్నవించిన సందర్భం 7వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో కనబడుతుంది. ఆ తర్వాత 7వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు చదవగలిగితే, 7వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు చదవగలిగితే హామానుపై దేవుని యొక్క శిక్ష కనబడుతుంది. ఏనైనా యూదులందరినీ చంపేయాలనుకున్నటువంటి దురాలోచనకు దేవుడు శిక్షను విధిస్తాడు. ఏ ఊరి వాడు కట్టుకున్న ఊరియే, అది వాడు దూకున్న గుంటలోనే వాడే పడ్డాడు అంటారు కదా. ఆ సందర్భం ఎందులో ఉంది నాయనా? 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవగలిగితే, ఇక 8వ అధ్యాయము 1-2 వచనాలు చూడగలిగితే, 1-2 వచనాలే. అతి ఉన్నతమైన స్థానాన్ని రాజు మొర్దెకైకి అలంకరించడం కనబడుతుంది. అతి ఉన్నతమైన పదవి ఇస్తారు. ఎవరికా? మొర్దెకైకి. మొర్దెకై అట్లా ఏదైనా భిక్షగాల్లా తిరుగుతుంటాడు మా మందిరం ఎదుట. అలాంటి వానికి ఇదిగో హామాను యొక్క ఉద్యోగాన్ని ఇచ్చేస్తాడు. అంటే అత్యున్నతమైన పదవిని ఇవ్వడం జరుగుతుంది. ఓ పనికి మాలిన వ్యక్తికి భయంకరమైన ఉద్యోగం ఇచ్చినట్టు. అది ఎక్కడ చూడగలము? ఏదైనా 2 వచనాలు చూడగలము. ఇక 8వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వరకు చదవగలిగితే, 8వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వరకు చదివితే రాజుకు ఎస్తరు చేసిన 4వ విన్నపం కనబడుతుంది. 4వ విన్నపం, మరో విన్నపం, 4వ విన్నపం కనబడుతుంది. 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 17వ వచనం వరకు చూడగలిగితే, 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 17వ వచనం వరకు చూడగలిగితే యూదుల కోసం రాజు శాసనమును రాయించడం కనబడుతుంది. యూదులందరికీ భయంకరమైనటువంటి అపూర్వమైన దీవెన దొరుకుతుంది. ప్రియమైన వాళ్ళారా, చంపేయాలనుకున్న వారికి బ్రతికించేంత భాగ్యం దొరుకుతుంది అదేంలో. ఓకే, ఇక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనాల వరకు చదవగలిగితే యూదులకు జయం చేకూర్చబడుతుంది. యూదులకు జయం చేకూర్చబడుతుంది. ఇక 9వ అధ్యాయము 13వ వచనంలో చూడగలిగితే, 13వ వచనంలో చూడగలిగితే ఎస్తెరు చివరి విన్నపం, 5వ విన్నపం కనబడుతుంది. 9వ అధ్యాయము 13వ వచనం నుంచి ఎస్తెరు చివరి విన్నపం కనబడుతుంది. ఇక 9వ అధ్యాయం 18వ వచనం నుంచి, అంటే ఇంతవరకు చెప్పింది నేను 17వ వచనం వరకు, ఇప్పుడు 18వ వచనం నుంచి 32 వచనాల వరకు చూడగలిగితే ఓ పండగను ఆచరిస్తారు. ఆ పండగ పేరు పూరీం పండగ. ఒక గొప్ప పండగను ఆచరిస్తారు గెలుపు నందునందుకు. అది 18 నుంచి 32 వచనాల వరకు 9వ అధ్యాయంలో చూడగలం. ఆ తర్వాత 10వ అధ్యాయము 1 నుంచి 3 కానివ్వండి, అక్కడి నుంచి కడ వరకు కానివ్వండి, ఒకసారి చూస్తే మొర్దెకై యొక్క గొప్పతనాన్ని చూపించడం జరుగుతుంది. మొర్దెకై యొక్క గొప్పతనాన్ని చూపించడం జరుగుతుంది. ఇది ఇన్ని భాగాలను వివరంగా దగ్గర పెట్టుకొని ఈ 10 అధ్యాయాలు మీరు చదవగలిగితే ప్రేమైన వాళ్ళరా, అపూర్వంగా ఎస్తెరు గ్రంథం అర్థమైపోతుంది. అందులో స్త్రీ యొక్క దేవుని పని స్పష్టంగా అందులో కనబడుతుంది. ఇందులో మొదటి భాగాన్ని ఉన్న సమయంలో చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం ఏదైనా వస్తీ యొక్క పతనపు స్థితిని దయతో గుర్తించుదాం. దయతో సులభంగా అది చదివేస్తే మనకు అర్థమైపోద్ది. ఎస్తెరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 22 వచనాల వరకు ఉన్నటువంటి సందర్భాన్ని దయతో చదువుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. గొప్ప కార్యక్రమం ఇందులో కనబడుతుంది. చదువునానా? స్త్రీని దేవుడు ఎంతగా దేవుని పనికి ఇక్కడ ఉపయోగించుకున్నాడో, ఎంత గొప్ప పని చేసిందో ఈ స్త్రీ ద్వారా మనకు కనబడుతుంది. ఒకసారి మొదటి భాగాన్ని చదువుదాం. చదవండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలు అంటే క్రియలు వివరములు ఇచ్చాడట. ఏటట?
హిందూ దేశము మొదలుకొని అంటే ఇండియా మొదలుకొని, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇండియా మొదలుకొని ఆఫ్రికా వరకు, కుషు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వరేషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహశ్వరేషు కూషాను కోటలో నుండి రాజు పరిపాలన చేయుచుండెను. కోట, ఆ కోట పేరు గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచే జరిగింది. అది నెహెమీయా కాలమైన. అర్థమవుతుందండి? వీరందరూ కూషాను కోటను గురించి మాట్లాడతారు. ఆ కోట అత్యున్నతమైనది, అందులో నుంచే పరిపాలన జరుగుతుంది. మనం చెప్పాలంటే రాజధాని లాంటిది. ఓకే, ఆ కోటల నుంచి ఏం చేశాడట? పరిపాలన జరిగిస్తూ ఉన్న రోజులలో తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించను. ఏదో చేశారు, గొప్ప కార్యం చేసినందువలన సేవకుల దగ్గర నుంచి పెద్దల అధికారుల వరకు వాళ్ళందరికీ ఏం చేయాలనుకున్నాడు? ఒక విందు చేయించాలనుకున్నాడు. బాగా గుర్తించండి. వెరీ గుడ్, రైట్. ఏ దేశంలో ఉన్నారు ఇప్పుడు? అదే పారసీక దేశం యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సమస్తాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను మహాత్యాశయము ఘనతలను అనేక దినములు అనగా 150 దినములు కనపరిచను. అమ్మ, ఎంత పెద్ద పండగదే! అంత పెద్ద పండగ చేశాడా? గుర్తుపెట్టుకోండి, అంత పెద్ద గొప్ప కార్యక్రమం చేశాడా రాజు. ఓకే, ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలోనున్న ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు షూషాను కోటలో ఉన్న అల్పులేమి గనులేమి జనులందరికీ రాజుకోటలోని తోట ఆవరణములో దేనికి చేయిస్తున్నాడు? ఆ కార్యక్రమాన్ని గొప్ప చేసినందుకు. అది ఆ కార్యక్రమాన్ని ఏదైనా ఆ కార్యక్రమం సక్సెస్ అయినందుకు సక్సెస్ కూటం పెట్టాడు. ఎక్కడా? టోటల్. అర్థం చేసుకోండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. వెరీ గుడ్. అక్కడ ఇది చూడాలి నాయన, ఇది చదువుకోవలసిన విషయం. ఇది ఈయన దగ్గర ఉన్నంత ఇది వేరే ఎక్కడ కనబడదు, ఒక సొలొమోను దగ్గర తప్ప. చూడండి ఏమేమి సంపాదించాడు అక్కడ. ధవల ధూమ్ర వర్ణము గల అవిసెనారుతో చేయించిన అవిసెనారుతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన చలువరాతి స్తంభములు, పాలరాతి అంటారు చూసారా? పాలరాతి చలువరాయి. అది వెండి కమ్మలకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచున్నది. తెర పెట్టాను చూసావా? ఆ రోజు అలాంటి తెరలు అత్యున్నతమైనదిగా ఉండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు ఆయన చలవరాళ్ళ పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారలు గల పరుపులు ఉండెను. ఏ పరుపులు ఉన్నాయట? పరుపులు మామూలు దేంతో చేస్తామా? దూది. ఏ దూది? మామూలుగా బూరగు దూది అయితే మంచి బెడ్ అంటారు మామూలుగా. బూరగు దూది అనా ఏం చేసింది? బూరగు దూదితో కాదు, వాటర్ ప్రూఫ్తో ఉన్న బెడ్ ఓగాల. అర్థమైనా? నీళ్ళు బెడ్ ఎప్పుడైనా పడుకున్నారా? దూది కంటే మెత్తకుంటుంది, అది ఊగుతుంది. అట్లా అందరికీ వేయించాడట. చూసారా? ఆ రోజునే కనిపెట్టాడు నాయన, ఇప్పుడు కనిపెట్టింది కాదు అది. ఇంకా అచ్చట కూడిన వారికి ఏదైనా బంగారు పాత్రలతో ఏమి ఇచ్చాడట? తాగడానికి. నేను ఇచ్చారు కదా, జనానికి పంచిపెట్టారు. యూత్ కూడా తాగాల.
తాగేసి ఏం డాన్సులు చూశారు కదా నాయన, అలాంటి పండగ చేశాడు ఇతను. రాజు స్థితికి తగినట్టుగా చూసారా, మీ నా స్థితికి తగినట్టు కాదు, రాజు స్థితికి తగినట్టుగా. అంటే నాయన చంద్రబాబు నాయుడు ఫంక్షన్ పెడితే ఎలా ఉంటుంది నాయన? ఆయన రాజ్యం అంటే ముఖ్యమంత్రికి స్థాయికి తగ్గట్టు నువ్వు పోయినా కూడా ఆ స్థాయిలోనే విందు, అంతేనా? రాజు స్థాయికి తగ్గట్టుగా రాజు ద్రాక్షారసమును ఏనైనా దాసులకు అధికముగా పోసిరి. ఎప్పుడు తాగుతావరా? ఇప్పుడు తాగేరా, అంతేనా? ఏమన్నా ఫారిన్ సరికి తాగావా నువ్వా? నేను తాగేదాన్ని దాసులకు కూడా తాగారు చెప్పుకుంటున్నాను, చూశారు. దాసులకు కూడా పోసాడట ప్రియమైన వాళ్ళరా. ఆ విందు ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా, బ్రహ్మానందం కోరితే బ్రహ్మానందనట్టు అర్థమైనా, వాడికి కోరినట్టుగా. ఈరోజు ఏం అడగకూడదు, వాడు తాగేసి నేను తాగితే బూతులు మాట్లాడరా, రాజు ఆర్డర్. ఆ తర్వాత నేను తాగేసి కొట్టాను సార్, కొట్టారా, నువ్వు ఎవరు కావాలన్నా వాళ్ళు కొట్టురా, అంత పర్మిషన్ ఇచ్చాడనమాట. పనివారికి రాజు ఆజ్ఞ అంటే చూసారు ఆయన, చట్టంలా అయిపోయింది. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఒక పండగ జరిగింది. అది ఇందాక చూసాం. ఇట్లాంటి గొప్ప పండగలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎవరిని రమ్మన్నాడు చూడాలి. ఇప్పుడు రాణి అయిన వస్తీ కూడా రాజైన అహాశ్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించింది. ఏం పురుషులకే చేయాలా? మాది కూడా ఒక తోట ఉంది, ఆ తోటలో మేము స్త్రీలకు పెడతాము అని రాణి అయినా స్త్రీలందరినీ ఏర్పాటు చేసుకుని ఆమె కూడా విందు ఏర్పాటు చేసిందట. ఎవరికి? ఆమె స్థాయిలో ఆమె ఏమేమి పెట్టిందో, ఆమె ఏమేమి తాగిచ్చిందో అది వివరణ అయితే ఎక్కువ లేదు, కానీ ఆమె కూడా ఆమె స్థాయికి తగ్గట్టు ఫంక్షన్ చేసింది. ఓకే. ఏడవ దినమందు రాజు ద్రాక్షారసమును త్రాగి సంతోషంగా ఉన్నాడట. ద్రాక్షారసమును త్రాగి సంతోషంగా ఉండాలనుకున్నాడట. ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి యొక్క వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజ కిరీటమును ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు అహాశ్వేరోషు ఉపచారము చేయు. కఠినంగా ఉంటుంది ఆ పదాల పేర్లు. ఏదో చదివి అయినా ఈ పేర్లు ఉన్నవారు ఎవరు అని అంటే వీళ్ళందరూ నపుంసకులు. అది ఎవరినైనా నపుంసకులు అంటే ఆ రోజులలో రాణికి సేవ చేయువారు ఎవరు అంటే పురుషులను బెట్టరు. పురుషులను పెడితే స్త్రీలను పాడు చేసేస్తారు అని ఇదిగో ఎవరిని పెట్టారనైనా నపుంసకులను కాపలాగా పెట్టేవారు. స్త్రీలను కూడా పెట్టలేదు, నపుంసకులు కాపలాగా ఉండేవారు. ఆమెను ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలంటే నపుంసకులు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళనైనా అటు ఇటు అనుకున్నావు. అందులో ఒకటిని మీరు గమనించబోతారు. ఎందుకు నీ స్పెసిఫిక్గా చెప్తున్నామంటే ఇక్కడే ప్రారంభమవుతుంది కనుక పంపించాడు. వాడు తీసుకురమ్మన్నాడు. అక్కడి నుంచి చదువు. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజ్యాజ్ఞ ప్రకారము ఒప్పకపోయింది. అంటే ఒప్పుకొనలేదు, నేను రాను పోరానింది. చూసారా ఎంత ఆడంబరంగా పార్టీ ఏర్పాటు చేసేసి నా భార్య ఇంత గొప్పది, ఇంత సౌందర్యం కలిగింది, ఆమె ఇలాంటిది అని చూపించడానికి ఇష్టపడినప్పుడు ఆమెను తీసుకురాబోండి అని పంపించిన ఆ సేవకుల దగ్గర ఆమె చెప్పి పంపించింది నేను రాను అంతే. చూసారా ఆమె ఎందుకు రాననిందో ఎక్కువ కారణాలు అయితే ఇక్కడ రాయబడలేదు, కానీ ఆమె బలమైన కారణంతోనే రాకపోయి ఉండాలా. నేను రానయ్యా, నేను అక్కడికి రాను అనేసింది. రాజు చెప్పినా రావా?
అది ఇప్పుడు బాధ. అర్థమైందండి. రాజు చెప్పబడుతుండగా రాదనిందామే. అందుకేం జరిగింది చూడైనా, ఒప్పకపోగా రాజు మిగులు కోపగించను. నేను చెప్పి పంపించినా రాలేదనంటే అర్థమైనా భయంకరమైన కోపం వచ్చింది. అతని కోపం రగులుకొనిను. విధిని రాజధర్మముని ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతిని పరిష్కరించువాడు. ఏది ఇంటి సంబంధమైన విషయమైనా కానివ్వండి, అది రాజ సంబంధమైన విషయమైనా కానివ్వండి, వెంటనే పెద్దలను కూర్చోపెట్టుకుని వారి సలహాలు అడిగి దానికి న్యాయమును తీర్చువాడు, అందరి దగ్గర పరిష్కారంగా పొందేవాడు అనమాట. ఇది నా భార్య పిలిస్తే రాలేదయ్యా, నేను ఏం చేయాలి ఇప్పుడు చూసారా అని పిలవనంపించి చూస్తే ఏం జరిగిందో తొందరగా చదివిన టైం అయిపోతుంది. రాణి అయిన వస్తి చేయకపోయినందున అడిగింది. నేనేం చేయాలయ్యా, ఇప్పుడు పిలిస్తే రాలేదయ్యా, మీరే చూస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? ఆమెని చట్ట ప్రకారం ఏం చేయాలో మీ రికార్డులో ఏముందో చూసి చెప్పండి, చట్టంలో ఏముందో చెప్పండి. చెప్తున్నారు చూడు. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచి రాజ్యమందు ప్రథమ పీఠం మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాయిదీల యొక్కయు 7 ప్రధానులను ఎవరనగా కర్షేన, శేతారు, అద్మాత, తర్షీషు, మేరోను, మర్షేనా, మోమోకాను అనువారు. ఈ 7 ముఖ్యమైన వారు. ఓకే. మెమోకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాణైన వస్తి రాజు ఎడల మాత్రము కాదు, సకల సంస్థానముల నుండి అధిపతులందరినీ ఎడల జనులందరి ఎడలను నేరస్తురాలు. ఇది నీ వరకు వచ్చిన విషయం కాదు రాజా, రాజ్య సంస్థానానికే వచ్చిన అవమానం ఇది. మేము అలాగ ఫీల్ అవుతున్నాం. అంటే ప్రథముడు ఎవరినైనా రాజు, రాష్ట్రపతికి ఏదైనా జరిగితే ఎవరికి జరిగినట్టు? అది దేశంలో ఉన్న ప్రజలందరికీ జరిగినది కనుక. ఎందుకని? మన దేశ పౌరుడు ఎవరు, ఆయన్ని అంత గౌరవించాలి. ఆయనకు అవమానకరంగా ఏదైనా జరిగితే అది ప్రజలందరూ ఒక్కొక్క పేరుకి వారికి జరిగినట్టు. అదే విధంగానే అహశ్వరోషుకు జరిగితే అదిగో ఆ సంస్థానానికంతా జరిగినట్టు ఫీల్ అయ్యేవారు. గనుక ఆ ప్రధానులు 7 ఏం చెప్తున్నారు చూడండి. అయినా ఏలయనగా వస్తిని ఆజ్ఞాపింపగా బయలుపడగానే దానందరూ విని ఇది తెలుసుకుంటే ఇప్పుడు స్త్రీలందరూ ఏం చేస్తారా? రాజ్యంలో ఉన్నవారందరూ ఎంత పెద్ద నేరం వచ్చేసింది చూసారా? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ఎవరో ఒక బ్రదరు, ఎవరో రాజ్యంలో ఒక ఆయన చెప్తే భార్యను వదిలేశాడు. ఒక ఆయన తెలుసు కదా ఆయన. సర్లే, మనకెందుకు వాళ్ళ అర్థమైపోయింది. మీకు తెలుసు, నాకు తెలుసు. అర్థమైందా? చెప్తే వదిలేయాలా? అసలు రైటో కాదో, వాడు చెప్పిన మాట రైటో కాదో కూడా పట్టించుకోలేదు. ఇది రాజ్య ఆస్థానానికి కావాల్సిన మాట. ఇది రమ్మని చెప్పగా ఆమె రాకపోయినందువల్ల భయంకరమైన ఫీల్ అయిపోయారు, భయంకరమైన పాపంగా ఫీల్ అయ్యారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే భయంకరంగా ఉంది ప్రియులారా. ఏం చేశారో ఒకసారి కిందకి మీరే చదవండి, అర్థమైపోద్ది. మరియు పారసీకుల యొక్కయు నాయకపత్నులు అంటే ఏందని అర్థం? ఇది ఏమి చేసిందే దేనిని బట్టే ఇప్పుడు రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఏం చేస్తారు? తమ భర్తల మీద తిరుగుబాటు చేస్తారు.
ఈ చట్టాన్ని అలాగే వదిలేస్తే ఒక చట్టం ఉంది నాయన. ఏది ఆ చట్టం అంటే భార్య భర్తకు లోబడి ఉండవలెను. ఇది చట్టం. అది రాజైనా సామాన్యులైన. ఇది రాజే చేయకపోతే ఇక రాజ్యంలో ఎవరు చేస్తారు? రాజు మాట రాని వినలేదంటే ఇప్పుడు భార్యలందరూ భర్తల మాట వింటారా? అందుకని తీవ్రమైన నిర్ణయం తీసుకొని కింద ఏమన్నారు చూడండి. రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. అవును, దీని వలన బహు తిరస్కారమును అవును సమ్మతి ఆయన వస్తి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజ్యాజ్ఞను పుట్టింపవలెను. అర్థమైనా? ఇంకా రావాల్సిన అవసరం లేదు. ఎక్కడికా? రాజు దగ్గరికి ఇంకా భార్యని రావాల్సిన అవసరము లేదు. రాజు ఆజ్ఞ రాసేసారట. అంటే దీన్ని ఏమనాలైనా విడాకులు రాసేసారు. ఓకే. పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తి కంటే యోగ్యరాలని రాణిగా తాము చేయవలెను. ఇది జరగడానికి ఇది జరిగింది. అర్థమైందా? పనికి మాలికుండా చదివిస్తున్నాను. మీరు చదవరని నాకు తెలిసి చదివిస్తున్నాను. దీన్ని చదవరు, కానీ ఇటు చదివితేనే మీకు అర్థం అవుద్ది. కనుక ఎటో లేట్ అయినా పర్వాలేదు, సందర్భాన్ని అర్థం చేసుకోండి. వస్తి రాకుండా పోవడానికి దేవుని సంకల్పం బలమైనదిగా ఉన్నది. ఆమెను వచ్చేసి ఉంటే ఇశ్రాయేలీలో వచ్చిన యోధా జాతికి విడుదల లేదు. చూసారా ప్రియులరా? ఇంత గొప్ప దేవుడు అండి. ఒక రాణినే తీసేస్తాడా? తీసేస్తాడు. పతనమైపోయింది. అందరూ నిర్ణయం చేసుకున్నారు, ఏమేమో ఇంకో వద్దు మన రాజ్యానికి రాణిగా. మన రాజుకి ఎవరు? వేరొక రాణి కావాలి అనే నిర్ణయానికి తీసుకొచ్చారు ప్రియులారా. ఒక నిర్ణయం కట్టేశారు. ఆ రాణి ఎలా ఉండాలి, ఆ రాణి ఎలాంటిదై ఉండాలి, పిలిచినప్పుడల్లా రాకుండా ఎగేసే రాణిగా ఉండాలా, పిలవకపోయినా రాజమందిరానికి రాగలిగే రాణిలా ఉండాలా. ఎవరు ఆ రాణి? పట్టుకోవడానికి సులువు అయిందనుకున్నారా ప్రియులారా? ఆ రాణులను పట్టుకోవడానికి ఒక రాజుకి రాణులు వెదికిన సందర్భాన్ని కూడా ఎక్కువ క్లుప్తంగా రాసినది ఎస్తేర్ గ్రంథంలో ఉంది ప్రియులారా. సాదాసీదా కాదు. రాణులు ఆడవాళ్ళంటే ఎవరో ఒకటి తీసుకొచ్చి ఆడకు తగ్గటం కాదు. వాళ్ళకి ఎన్నెన్ని తంతనాలు జరుగుతాయో ఈ వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుద్ది. కాబట్టి ఒక రాజుకు తగ్గట్టు రాణిని ఎలా వెతకాలంటే, ఒకవేళ రాణిని వెతకాలంటే ఎక్కడ పోయి వెతికేద్దాం మనమైతే? గబగబా చంద్రబాబు నాయుడు, ఇందిరాగాంధీ ఇల్లు అలా ఇంట్లో పోయి చూసేస్తే సరిపోయింది, అంతేనా? రాజుకు రాణి కావాలంటే రాజుల ఇళ్ళలో వెతికితే సరిపోద్ది. అలా వెతికారా? కాదు. రాబోయే రాణి ఇదిగో రాజ కుటుంబాల్లో లేదు. మరి ఏ కుటుంబంలో ఉందా ఆమె? వచ్చే వారం స్పష్టంగా చూద్దాం. ఆమె ఏమి రాణి కుటుంబంలో ఇచ్చినటువంటి రాణి కాదు. ఆమె ఓ రాజు కుటుంబంలో ఉన్న అరణ్మని నుంచి వచ్చిన ఆమె కాదు. ఆమె పరిస్థితులు ఏటో నాకంటే ముందుగా చదువుకోవాలని ఒకవేళ ఆసక్తిగా నీకు ఉంటే ఏదైనా ఎస్తేరు రాణి అయిన సందర్భం ఏ అధ్యాయంలో ఎక్కడి నుంచి ఉందే? అక్కడ నేను ఇచ్చాను క్లియర్గా. 2వ అధ్యాయము ఏనైనా 5వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 18వ వచనం వరకు మీరు చూడగలిగితే అపూర్వంగా ఓ రాణి ఎస్తేరుని ఏ విధంగా ఎన్నుకుంటారో మీకు కనబడుతుంది. అను చదువుకోండి. వచ్చే ఆదివారం వచ్చినప్పుడు చూద్దాం. ఈ గొప్ప రాణి ఏదైనా వస్తి రాణిని తొలగించి ఈమె రాణి అవ్వాలి. ఈమె రాణి అయిన తర్వాతే ఇశ్రాయేలుకు విముక్తి కలగాలి. ఇది దేవుని సంకల్పానుసారంగా వాడబడుతున్నటువంటి స్త్రీ యొక్క పని విధానం, స్త్రీ యొక్క రాజ్య నిర్మాణాన్ని దేవుడు శాసించినట్టు గ్రంథంలో కనబడుతుంది. కనుక వాటిని పరిపూర్ణంగా వచ్చే ఆదివారం వచ్చినప్పుడు వివరంగా దాన్ని చూసుకుందాం. అంతవరకు మీరు దీన్ని చదువుకొని సిద్ధపడవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను.